హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ ఈ అప్డేట్ ఏంటి అంటే ఇంటర్మీడియట్కి సంబంధించిన హాల్ టికెట్లు అనేవి వెబ్సైట్లో విడుదల కావడం జరిగింది. సో నిన్నటి వరకు కేవలం ప్రిన్సిపల్ లాగిన్ ఐడి ద్వారా మాత్రమే హాల్ టికెట్లు అనేవి డౌన్లోడ్ చేసుకునేది ఉండేది. కానీ ఇప్పుడు స్టూడెంట్స్తో పాటు తల్లిదండ్రులు కూడా హాల్ టికెట్లు అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలాగా, ఏ వెబ్సైట్లో, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటిది అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని చివరి వరకు చూసి అదే ప్రాసెస్ని ఫాలో అవి హాల్ టికెట్లు అనేవి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఇంటర్మీడియట్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్క ఇంటర్మీడియట్కి సంబంధించిన అప్డేట్ మన ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తూ ఉంటాను. అలాంటి అప్డేట్లు మిస్ కావద్దనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా ఈ వీడియోని ఒక లైక్ చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా వాట్సాప్ గ్రూప్లో ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళని కూడా హాల్ టికెట్ని డౌన్లోడ్ చేసుకోమని చెప్పేయండి. ఇక లేట్ చేయకుండా ఇవాళ లేటెస్ట్ అప్డేట్స్ కనుక చూసుకున్నట్లయితే వెబ్సైట్లో హాల్ టికెట్లు విడుదల. ఆ వెబ్సైట్ ఏంటి, ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. గూగుల్ లేదా క్రోమ్ ఓపెన్ చేసేసి మీరు ఏం సెర్చ్ చేస్తారంటే TSBIE అని చెప్పేసి టైప్ చేయండి. సో ఇదేంటిది అనేది ముందు మీకు అవగాహన కలగాలి కాబట్టి చెప్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ బోర్డు నుండి ఏ ఒక్క అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చినా కూడా ముందుగా ఈ అఫీషియల్ వెబ్సైట్లో మెన్షన్ చేస్తారనమాట. సో ఈ పూర్తి ఫుల్ ఫామ్ ఏంటి అంటే తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనేది దీని ఫుల్ ఫామ్. మీరు ఈ విధంగా సెర్చ్ చేయగానే నెక్స్ట్ మనకి ఈ వెబ్సైట్ ఈ విధంగా వస్తుంది. ఈ వెబ్సైట్ని మీరు క్లిక్ చేయగానే నెక్స్ట్ మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ కాగానే మీరు కింద బిలోలో చెక్ చేసుకోవచ్చు స్టూడెంట్స్కి సంబంధించిన హాల్ టికెట్లు. ఇగో IPE అంటే ఇంటర్ పబ్లిక్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఇదొక ఫుల్ ఫామ్. సో ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్లు అయితే మీరు ఫస్ట్ ఇయర్కి చెందిన విద్యార్థులు అయితే ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్స్, సెకండ్ ఇయర్కి చెందిన విద్యార్థులు అయితే సెకండ్ ఇయర్ హాల్ టికెట్స్ క్లిక్ చేసుకోగానే నెక్స్ట్ మళ్ళీ మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. SSC హాల్ టికెట్లు అంటే 10th క్లాస్కి సంబంధించిన హాల్ టికెట్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఇచ్చేస్తే అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేసి గెట్ హాల్ టికెట్ అని చెప్పేసి కొట్టగానే మీకు మీ యొక్క హాల్ టికెట్ అనేది విజిబుల్ అవుతుంది. సో ఈ విధంగా ఇంటర్మీడియట్కి సంబంధించిన హాల్ టికెట్లు అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదే సమాచారాన్ని మీ తోటి మిత్రులకి షేర్ చేయండి. అండ్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. 28th నుండి మనకి ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ప్రతి ఒక్క ఎగ్జామ్ అప్డేట్ కూడా అందిస్తూ ఉంటాను. మిస్ కావద్దు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి. ధన్యవాదాలు.